Welcome to Alchemy. Today topic is very important topic. Relation between cell potential and delta G. Delta G means Gibbs energy. Gibbs energy. Cell potential means E naught. E naught cell or E cell. At standard condition అయితే E naught cell అంటాం, normal condition అయితే E cell అంటాము. Here delta G equal to minus NF E cell at normal condition. At standard temperature pressure దగ్గర అయితే delta G not equal to minus NF E naught cell. ఇది at standard conditions దగ్గర అయితే దీని వాల్యూ ఇట్లా ఉంటుంది. ఫస్ట్ మనం వీటి నుంచి మెయిన్గా సిఎస్ఐ నెట్ గేట్కి వచ్చే ఎగ్జామ్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ ఇట్లా ఉంటుంది. ఫస్ట్ గివెన్ స్టాండర్డ్ పొటెన్షియల్ ఆఫ్ copper plus 2 by copper, it means plus 2 ఆక్సిడేషన్ స్టేట్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇదేంటి రిడక్షన్ కపుల్. అండ్ Cu plus 1 by Cu అంటే ఇక్కడ 0 ఉంది ఆక్సిడేషన్ స్టేట్, అంటే డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ కాబట్టి రిడక్షన్ కపుల్. ఆర్ ప్లస్ 0.34 volts అండ్ ప్లస్ 0.522 volts రెస్పెక్టివ్లీ. దీని కపుల్ పొటెన్షియల్ ఇది ఉంటుంది, దీని కపుల్ పొటెన్షియల్ ఇది ఉంటుంది. ఎవాల్యుయేట్ E naught of Cu plus 2 and Cu plus. ఇట్ మీన్స్ ఏంది, డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. అప్పుడు ఇది కూడా ఏమవుతుందంటే రిడక్షన్ హాఫ్ సెల్ అనేది అవుతుంది. ఫస్ట్ Cu plus 2 దీన్ని ఇలా రాసుకున్నాము. ఇదేంది రిడక్షన్ కాబట్టి గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. Cu plus 2 plus 2 ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు Cu. ఇది కూడా ఏంది రిడక్షన్ హాఫ్ సెల్, రిడక్షన్ కపుల్. Cu plus 1 plus ఎలక్ట్రాన్ ఈక్వల్ టు Cu. ఇది కూడా ఏంది, ఈ రెండు వాల్యూ మనకు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసారు క్వశ్చన్లో. దీని యొక్క వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ కపుల్ ఏంది రిడక్షన్ కపుల్. Cu plus 2 plus ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకున్నప్పుడు ఆక్సిడేషన్ స్టేట్ Cu plus 1 ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఇచ్చినవన్నీ రిడక్షన్ కపుల్సే ఉన్నాయి. దట్ మీన్స్ గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దీని యొక్క దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. బై యూజింగ్ దీస్ టూ కపుల్స్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద ఈ నాట్ సెల్ ఆఫ్ దిస్ కపుల్. ఎలా చేస్తామంటే ఫస్ట్ ఈ రెండింటిని మనం యాడ్ చేసినప్పుడు కానీ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మాత్రం ఈ కపుల్ రావాలి. ఫస్ట్ ఇక్కడ ఈ కపుల్ ఏంది Cu అనేది లేదు. సో Cu plus 2 అనేది రియాక్టెంట్ సైడ్ ఉంది, Cu plus 2 అనేది ప్రొడక్ట్ సైడ్. దట్ మీన్స్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అనేది ఉంది. ఇక్కడ Cu లేదు. సో Cu అనేది పోవాలంటే మనం ఏం చేయాలంటే సబ్ట్రాక్ట్ చేయాలి. సపోజ్ దీని 1 అనుకున్నాం, దీని 2 అనుకున్నాము. దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను నేను. ఈ రెండింటిని చేస్తే Cu plus 2 minus Cu plus 1, 2 ఎలక్ట్రాన్స్ 1 ఎలక్ట్రాన్ పోతే 1 ఎలక్ట్రాన్. Cu plus 2 అయితే ఏంది 0 అవుతుంది. Cu minus Cu ఉంటుంది. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఏంది Cu minus Cu అంటే క్యాన్సిల్ అయిపోతాయి, ప్లస్ మైనస్. అప్పుడు ఈ మైనస్ అటు సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది. Cu plus 2 ప్లస్ ఎలక్ట్రాన్ ఈక్వల్ టు Cu plus 1. ఇది ఎప్పుడు వచ్చిందంటే 1 minus 2 చేసినప్పుడు ఇది మనకు ఫామ్ అయింది. 1 minus 2 చేసినప్పుడు మనకి ఇది ఫామ్ అయింది. ఇప్పుడు మనం ఇది వచ్చింది డైరెక్ట్గా. ఇప్పుడు ఈ రెండింటిని మనం యాడ్ చేయకూడదు. ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి మనకి ఈ కపుల్ వచ్చింది. ఈ కపుల్ రావాల్సిన కపుల్ మనకు వచ్చింది. అలా అని చెప్పి ఈ రెండింటి పొటెన్షియల్ని మనం సబ్ట్రాక్ట్ చేయకూడదు. బికాస్ ఈ నాట్ సెల్ పొటెన్షియల్ ఈజ్ ఏ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ కాబట్టి ఇక్కడ ఈ నాట్ సెల్ ఈజ్ ఏ ఇంటెన్సివ్ ప్రాపర్టీ అండ్ డెల్టా G నాట్ ఈజ్ ఏ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా నేను చెప్తాను. ఇప్పుడు మనకు ఇక్కడ వరకు మీ అర్థమైంది కదా. ఈ కపుల్ రావాలంటే ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఈ కపుల్ అనేది మనకు వచ్చింది. అలాంటప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయకూడదు. బికాస్ ఈ నాట్ ఈజ్ ఏ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ, ఇంటెన్సివ్ ప్రాపర్టీ. ఈ నాట్ సెల్ ఇంటెన్సివ్, డెల్టా G ఎక్స్టెన్సివ్. ఎలా అంటే సమ్ వాటర్ తీసుకుందాం, అంటే వాల్యూమ్ 10 లీటర్ వాల్యూమ్ తీసుకుంటే 25 degrees టెంపరేచర్ దగ్గర ఉంది. సపోజ్ దీన్ని ఇట్లా మిడిల్ పార్టీషన్ చేస్తే ఇక్కడ 5 liters ఉంటుంది, ఇక్కడ 5 liters ఉంటుంది. బట్ వాల్యూమ్ అనేది డిఫర్ అయింది ఇక్కడ, బట్ టెంపరేచర్ మాత్రం సేమ్గా ఉంది. సో ఇక్కడ వచ్చేసి వాల్యూమ్ అనేది వచ్చేసి ఎక్స్టెన్సివ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం టెంపరేచర్ అనేది ఇంటెన్సివ్ అనేది అవుతుంది. అట్లాగే ఈ నాట్ ఈజ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ, డెల్టా G ఈజ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. సో మనం ఏం చేస్తామంటే whenever combining standard potential to obtain the standard potential of third couple,
always works via the Gibbs energy because they are additives. Whereas in general standard potential delta E are not. Gibbs energy and additives కాబట్టి delta E అనేది not additive because delta E is intensive property and Gibbs energy is extensive property. Delta G means remains same like this. ఇక్కడ వాల్యూమ్ అనేది డిఫర్ అవుతూ ఉంది, టెంపరేచర్ మాత్రం సేమ్గా ఉంది, లైక్ సెల్ పొటెన్షియల్ కూడా అలాగే. సో ఇప్పుడు మనం ఏంది ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఇది వచ్చింది. అలాంటప్పుడు ఈ రెండింటిని మనం సబ్ట్రాక్ట్ చేయకూడదు. ఈ నాట్ సెల్స్ అనేవి ఎడిటివ్స్ కాదు. సో ఆల్వేస్ వర్క్స్ వయా ద గిబ్స్ ఎనర్జీ. ఎప్పుడైనా 2 కపుల్స్ ఇచ్చి థర్డ్ కపుల్ ఒక సెల్ పొటెన్షియల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే గిబ్స్ ఎనర్జీ త్రూ మనం ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ దిస్ ఫార్ములా. ఇలా ఉంది కాబట్టి ఫస్ట్ ఇప్పుడు ఈ సెల్ని సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి ఈ సెల్. ఇప్పుడు ఫస్ట్ దీన్ని ఏంటి అంటే మనం ఈక్వేషన్ 3 అని అనుకుందాము. దీన్ని డెల్టా G3 డెల్టా E03, ఇది 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం. ఇది దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనం దీన్ని డెల్టా G03 ఈక్వల్ టు దేన్ని సబ్ట్రాక్ట్ చేసాము డెల్టా G01 మైనస్ డెల్టా G02 సేమ్ ఇట్లాగే మైనస్ NF E03 ఈక్వల్ టు మైనస్ NF E01 మైనస్ NF E02. ఇక్కడ మైనస్ 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 క్యాన్సిల్ అవుతుంది. NF క్యాన్సిల్ అవ్వదు, మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రాన్స్ ఎన్ని తీసుకున్నాం థర్డ్ కపుల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ యూజ్ అయినాయి 1 ఇంటూ F ఇంటూ E03 ఈక్వల్ టు ఫస్ట్ దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 2 ఎలక్ట్రాన్స్. సో 2 ఇంటూ F ఇంటూ E01 ఎంత ప్లస్ 0.340 volts మైనస్ ఇక్కడ సెకండ్ కపుల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ యూజ్ చేసుకున్నాం 1 ఇంటూ F ఇంటూ E0 ఎంత ప్లస్ 0.522 volts. ఇక్కడ F క్యాన్సిల్ అవుతుంది. E03 ఈక్వల్ టు ప్లస్ 0.680 volts మైనస్ 0.522 volts. ఇప్పుడు దీని వాల్యూ ఎంత అంటే 0.158 volts దీని వాల్యూ. సేమ్ ఇట్లానే ఫైండ్ అవుట్ చేస్తాం. 2 కపుల్స్ ఇచ్చినప్పుడు థర్డ్ కపుల్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇట్లాగా. సో ఇదే సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు, కొన్ని యాడ్ చేస్తూ ఉండాలి. అప్పుడు డెల్టా E0 అనేది యాడ్ చేస్తూ ఉండకూడదు, ఎందుకంటే అవి ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ కాబట్టి అవి యాడ్ చేయకూడదు. మనం ఆల్వేస్ వర్క్స్ వయా ద గిబ్స్ ఎనర్జీ ఇలానే ఫైండ్ అవుట్ చేయాలి వాటి వాల్యూస్. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇంకో అందరు ఎగ్జాంపుల్ ఇది చెప్తున్నా. ఫస్ట్ ఇక్కడ ఇది ఉంది Fe+3+2, ఇది ఒక రిడక్షన్ కపుల్, ఇది కూడా రిడక్షన్ కపుల్ ఉంది. E0 వాల్యూ ఇలా ఉంది. మనం ఈ రెండింటిని మనము సపరేట్ ఆర్ ఎడిషన్ చేయాలంటే ఎలక్ట్రాన్స్ అనేది సేమ్ అవ్వాలి. సో దీన్ని 3తో మల్టిప్లై చేస్తున్నా, దీన్ని 2తో మల్టిప్లై చేస్తున్నా. సో 3Fe+2 + 6 ఎలక్ట్రాన్స్ ప్లస్ 3Fe ఉంటుంది. 2Fe+3 + 6 ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు 2Fe. ఇక్కడ ఎలక్ట్రాన్స్ మనం యాడ్ చేసినప్పుడు 3తో మల్టిప్లై చేసినప్పుడు ఈ రియాక్షన్ మాత్రమే ఇక్కడ ఎన్ని క్వాంటిటీ రియాక్టెంట్ ప్రొడక్ట్స్ మాత్రమే ఇంక్రీజ్ అయ్యింది. E0 వాల్యూ రిమైన్స్ సేమ్ బికాస్ ఇట్ ఈస్ అన్ ఇంటెన్సిటివ్ ప్రాపర్టీ. సో థర్డ్ కపుల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆల్వేస్ వర్క్స్ వయా ద గిబ్స్ ఎనర్జీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్లాంటి చాలాసార్లు ఇస్తూ ఉంటారు. ఇలాగా ఆల్వేస్ వర్క్స్ వయా ద గిబ్స్ ఎనర్జీ. అందరు ప్రాబ్లం చూద్దాం. Given the E0 value for the following reactions, manganese +2 to manganese +5, decrease in oxidation state. It means gaining of electrons. Reduction. Mn+5 to +4, reduction. Loss of gaining of electrons. Gaining of electrons వచ్చింది కాబట్టి decrease in oxidation state. The value of E0 for Mn+4 to Mn+2, Mn+6 ఇప్పుడు మనకి ఇట్లా రావాలంటే 4 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుంటే Mn+2 అనేది వస్తుంది. మనం దీని యొక్క E0 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఈ కపుల్ యొక్క. ఇప్పుడు ఈ కపుల్ రావాలంటే మనకి ఈ రియాక్షన్ ఈ హాఫ్ సెల్ అనేది రావాలంటే వీటి నుంచి ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. మ్యాంగనీస్ +6 ప్లస్ ఎలక్ట్రాన్ ఈక్వల్ టు మ్యాంగనీస్ +5. దీని యొక్క E0 వాల్యూ వచ్చేసి 1.28 volts. దీన్ని E01 అనుకుందాం.
ఇక్కడ Mn+5 ప్లస్ ఎలక్ట్రాన్ ఈక్వల్ టు Mn+4. దీన్ని E02 అనుకుందాం, 2.9 volts. Mn+4 ప్లస్ ఎలక్ట్రాన్ ఈక్వల్ టు Mn+3. దీన్ని E03 అనుకుందాం, దీని వాల్యూ 0.96 volts. Mn+3 ప్లస్ ఎలక్ట్రాన్ ఈక్వల్ టు Mn+2. E04 ఈక్వల్ టు 1.56 volts. వీటన్నిటిని యాడ్ చేస్తే మనం ఇట్లా క్యాన్సిల్ అవుతూ ఉంటుంది. సరే నేను క్లియర్గా చెప్తా. Mn+4 ప్లస్ Mn+3 ప్లస్ 4 ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు Mn+5 ప్లస్ Mn+4 ప్లస్ Mn+2. ఇటు సైడ్ అన్నీ యాడ్ చేసాం, రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ యాడ్ చేసాం, క్యాన్సిల్ అవుతుంది. సో Mn+6 ప్లస్ 4 ఎలక్ట్రాన్ ఈక్వల్ టు Mn+2. దీన్ని E05 అనుకున్నాం, దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి E0 వాల్యూస్ ఇవన్నీ కూడా యాడ్ చేయకూడదు, అప్పుడు రాంగ్ వాల్యూ వస్తుంది. బికాస్ ఇట్ ఈస్ ఆర్ ఇంటెన్సిటీ ప్రాపర్టీస్ ఆల్వేస్ వర్క్స్ వయా ద గిబ్స్ ఎనర్జీ. సో డెల్టా G0 ఈక్వల్ టు delta G0 plus delta G0 plus 4. So minus NF E0 equal to minus NF E0 plus minus NF E0 సో ఫారడే అనేది అన్నింటిలో కాన్స్టెంట్ కాబట్టి క్యాన్సిల్ చేసాం. ఇక్కడ మైనస్ మైనస్ కూడా అన్నింటిలో కామన్ అంటే క్యాన్సిల్ చేసాం. ఇక్కడ ఫస్ట్ E5 రియాక్షన్లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేవి కన్జ్యూమ్ చేసుకున్నాం, 4 ఎలక్ట్రాన్స్, 4 ఇంటూ E05. మిగతా వాటన్నింటిలో E1 E2 E3 దగ్గర అన్నింటిలో 1 ఎలక్ట్రాన్ అనేది కన్జ్యూమ్ చేస్తున్నాం కాబట్టి 1 ఇంటూ 1.28 volts, 1 ఇంటూ 2.9 volts, 1 into 0.96 volts, 1 into 1.56 volts. E0 ఉంటే వీటన్నిటిని యాడ్ చేసి బై 4 వేసుకుంటే మనకి E0 వాల్యూ అనేది వస్తుంది, 1.66 volts అనేది వస్తుంది. అంటే ఇప్పుడు ఎట్లా ఇది E05 ఇట్లా ఆల్వేస్ వర్క్స్ వయా ద గిబ్స్ ఎనర్జీ. ఇన్ కపుల్స్ ఇచ్చి అందరు కపుల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆల్వేస్ వర్క్స్ వయా ద గిబ్స్ ఎనర్జీ. ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ స్టార్టింగ్ బేసిక్ కాబట్టి నేను ఇట్లా చెప్పాను. సపోజ్ మనకి ఇవన్నీ యాడ్ చేసుకుంటే సింగిల్ స్టెప్లో మనం అజ్యూమ్ చేసుకుంటూ ఇట్లా ఇట్లా ఇది క్యాన్సిల్ ఇది క్యాన్సిల్ చేసుకుంటూ ఇట్లా వెళ్ళిపోవచ్చు, ఇంత పెద్ద స్టెప్ అవసరం లేకుండా. ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.